హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి కిచెన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం మిక్స్డ్ స్ప్రౌట్స్తో చాట్ తయారు చేసుకోబోతున్నామండి. ఇదైతే టేస్టీగా ఉంటుంది, అలాగే మనం చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. ఈవినింగ్ పూట వేడివేడిగా తినాలి అనిపించినప్పుడు ఇలా తయారు చేసుకోండి, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు తయారీ విధానం, ఇవి వచ్చేసి మిక్స్డ్ స్ప్రౌట్స్ అండి. మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. మీరు కావాలి అంటే ఇంట్లో అయినా తయారు చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 డబ్బాలు తీసుకున్నాను. వీటిని ఒకసారి చక్కగా వాష్ చేసుకుందాం. ఇవి వాష్ చేసుకున్న తర్వాత వీటిని పప్పు కుక్కర్లో వేసుకొని ఉడికించుకుందాం. కుక్కర్లో వేసుకొని దీంట్లో 2 చిన్న సైజు ఆలుగడ్డలు పొట్టు తీసుకొని 2 భాగాలుగా కట్ చేసుకొని వేసుకోండి. 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని, అలాగే తగినన్ని వాటర్ వేసుకొని వీటిని కనీసం 5 నుంచి 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇలా ఉడికించుకొని తీసుకున్న తర్వాత ఒకసారి ఉడికాయో లేదో చెక్ చేసుకుందాం. గరిటెతో కలిపేసుకొని ఇప్పుడు శనగ గింజని ఇలా ప్రెస్ చేసిన తర్వాత చూసారు కదా, ఇలా స్మాష్ అయితే ఇవి చక్కగా ఉడికిపోయినట్లు అనమాట. వీటిని కాస్త నేను స్మాష్ చేస్తున్నాను. ఇది అనేది ఆప్షనల్ అండి, మీరు అలాగైనా కూడా చేసుకోవచ్చు. కొంచెం చూసారు కదా, ఇలా వస్తే సరిపోతుందన్నమాట. ఇప్పుడు నేను స్టవ్ పై మట్టి పాత్ర పెట్టేసుకొని దాంట్లో ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఇదే ఆయిల్లో 2 బగారా ఆకులు వేసుకున్నాను. ఇది కాస్త వేడైన తర్వాత మనం ఉడికించుకున్న మొలకలు ఏవైతే ఉన్నాయో అవి వేసుకోండి. ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ చాటు మసాలా. ఇది ఈజీగా మనకు ఎక్కడైనా దొరుకుతుందన్నమాట. అలాగే 1/4 టీ స్పూన్ గరం మసాలా, ఒక 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. కావాలి అంటే పసుపు వేసుకోండి, నేను వేయట్లేదు, నేను ఉడికించేటప్పుడే వేసాను కాబట్టి. ఇలా ఉడికించుకున్న తర్వాత దీంట్లో పైనుంచి కాస్త సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని ఈ బగారా ఆకులు కూడా తీసేసుకోండి. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్న కీరా, టమాటాలు ఒక చిన్న కప్పు, 1/2 కప్పు పొటాటోస్ ఇవ్వండి, ఇది సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. అలాగే 2 టేబుల్ స్పూన్ల పుదీనా చట్నీ. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా కలిసేలాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత పైనుంచి ఇంకాస్త సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, సగం నిమ్మరసం పిండేసుకుంటున్నాను. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి వేసుకొని పైనుంచి కాస్త ఉల్లిగడ్డ, టమాటాలు, కీర, కొత్తిమీర వేసుకొని, అలాగే పైనుంచి చివర్లో కాస్త సేవ్ వేసుకుంటే వేడివేడిగా మొలకల చాట్ రెడీ అయిపోతుంది. ఇది ఎక్కడా కూడా తెలియదండి టేస్ట్లో, మనం మొలకలతో చేసామని అంత టేస్టీగా ఉంది. మీరు ఇక్కడ కావాలి అంటే పానీపూరీలతో పాటైనా కూడా ఇది తీసుకోవచ్చు, స్టఫింగ్ లాగా, అంత బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి.